జీవితం అదొక ప్రయాణం అంటారు కదా. ఎన్నో మలుపులు, మరెన్నో అనుభవాలు. ఈ ప్రయాణంలో అన్నిటికంటే విలువైనదేంటంటే సమయం. నిజమే, కాని ఆ సమయం గురించే మనం అంతగా పట్టించుకోం. ఎప్పుడూ ఏదో ఒక హడావిడిలో ఉంటాం. అందుకే ఈరోజు ఈ జీవిత ప్రయాణం గురించి, మనకున్న సమయం గురించి కాస్త లోతుగా మాట్లాడుకుందాం. అందరూ సమయం విలువైనది, జీవితం గొప్పది అంటారు. కానీ ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే మనకు నిజంగా ఎంత సమయముంటుంది? ఈ ప్రశ్న నన్ను ఎప్పుడూ వెంటాడుతూ ఉంటుంది. చాలా మంచి ప్రశ్న. దీనికి సమాధానం కావాలంటే ముందు మన జీవిత ప్రయాణాన్ని కొన్ని భాగాలుగా చూస్తే మనకే ఒక స్పష్టత వస్తుంది. ఎందుకంటే ప్రతి దశకు ఓ ప్రత్యేకత ఉంటుంది. ఉదాహరణకు మన జీవితాన్ని ఇలా చూద్దాం. పుట్టినప్పట్నించి ఓ 10 ఏళ్ల వరకు మనకేం తెలుస్తుంది? లోకజ్ఞానం ఉండదు, అంతా ఆటపాటలతోనే గడిచిపోతుంది. అదే ఓ 70 ఏళ్లు దాటాకనుకోండి, మన దగ్గర చెప్పడానికి ఎంతో అనుభవమున్నా మన మాటల్ని, ఆలోచనల్ని అంత శ్రద్ధగా వినేవాళ్లు తక్కువైపోతారు. అంటే ఆ బాల్యానికి, వృద్ధాప్యానికి మధ్యలో ఉన్న సమయమే మన జీవితంలో అన్నింటికన్నా కీలకమైనది అన్నమాట. ఖచ్చితంగా ఆ సమయమే మన ఉనికిని, మన వ్యక్తిత్వాన్ని, మనం ఏంటో ప్రపంచానికి చూపిస్తుంది. మరి ఆ కీలకమైన, ఉత్పాదకమైన కాలం ఎంతో తెలుసా? అటూ ఇటూగా చూసుకుంటే ఓ 50-60 సంవత్సరాలు మాత్రమే. అంతేనా? కేవలం 50-60 ఏళ్లా? వినడానికి పెద్ద సంఖ్యలా అనిపించినా మొత్తం జీవితంతో పోలిస్తే ఇది చాలా చిన్న భాగమే కదా. అంటే మన చేతిలో ఉన్న సమయం ఇంత పరిమితమని తెలిసాక మరి ఈ కొద్ది సమయంలో మనం ఏం సాధించాలి? ఒకవేళ ఈ సమయాన్ని సరిగ్గా వాడుకోకపోతే అప్పుడు పరిస్థితేంటి? అక్కడే అసలు విషయముంది. ఆ కీలకమైన సమయంలోనే జీవితం మన ముందు ఎన్నో సవాళ్లనుంచుతుంది. చదువు, ఉద్యోగం, బాధ్యతలు, బంధాలు ఇలా ఒకదాని తర్వాత ఒకటి పరీక్షలు పెడుతూనే ఉంటుంది. ఇది ఎవ్వరికీ తప్పదు. నిజమే, జీవితంలో సవాళ్లు, కష్టాలు రావడం సహజం. కాని కొన్నిసార్లు అన్ని వైపుల నుంచి సమస్యలు చుట్టుముట్టినప్పుడు మనసు కృంగిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా పాజిటివ్గా ఉండటం ఎలా సాధ్యం? దానికి సమాధానం బయటెక్కడా లేదు. అది మనలోనే ఉంది, మన దృక్పథంలోనే ఉంది. మనం సమస్యలను చూసే కోణాన్ని మార్చుకోవడంలోనే అసలైన శక్తి దాగి ఉంది. ఈ మాటలు చూడండి. ఎన్ని ఫేస్ చేసినా ఆ ఫేస్ చేసిన దానిలో ఉన్న పాజిటివిటీని మనం తీసుకోగలిగితే నన్ కెన్ స్టాప్ అస్. అంటే జీవితంలో ఎదురయ్యే కష్టాలను చూసి భయపడటం కాదు, వాటిని ఒక అనుభవంగా స్వీకరించి దానినుంచి ఏదో ఒక మంచిని, ఒక పాఠాన్ని నేర్చుకోవాలి. ఓ అంటే సమస్యలే లేవని మనల్ని మనం మోసం చేసుకోవడం కాదు, అస్సలు కాదు. ఎదురైన ప్రతి సవాలు మనల్ని ఇంకా బలంగా మార్చడానికి వచ్చిన ఒక అవకాశమని చూడటం. ప్రతి ఓటమి నుంచి ఒక గుణపాఠం నేర్చుకోవడం. అదే అసలైన సానుకూల దృక్పథమంటే. ఎప్పుడైతే మనం ఈ దృక్పథాన్ని అలవర్చుకుంటామో అప్పుడు చూడండి, మనలో తెలియని ఒక అపారమైన శక్తి పుడుతుంది. బయటి పరిస్థితులు మనల్ని అదుపు చేయడం మానేస్తాయి, మనమే వాటిని అదుపు చేయడం మొదలుపెడతాం. ఒక రకమైన ధైర్యం వస్తుంది కదా లోపల్నుంచి. అవును, ఆ శక్తినే మనం ఆత్మవిశ్వాసమంటాం. కష్టాలనుంచి పాఠాలు నేర్చుకున్నప్పుడు పుట్టే విశ్వాసమది. ఇక ఎలాంటి పరిస్థితినైనా నేను ఎదుర్కోగలను అనే ధైర్యం మనలో కలుగుతుంది. ఆ ఆత్మవిశ్వాసమే మనల్ని ముందుకు నడిపిస్తోంది. అప్పుడు మనల్ని ఆపగలిగేది ఏదీ ఉండదు. ఎందుకంటే ప్రతికూలతలను కూడా మన ఎదుగుదలకు మెట్లుగా మార్చుకోవడం మనకొచ్చేసింది. చూసారుగా, మనందరి చేతిలో ఉన్నది చాలా పరిమితమైన సమయం. ఈ ప్రయాణంలో సవాలు తప్పవు. మరి ఈ నిజాలు తెలిసాక మన ఈ ప్రయాణాన్ని ఎలా అర్థవంతంగా మలుచుకోవాలి? ఇది మనందరం మనని మనం వేసుకోవాల్సిన ప్రశ్న.